అంత మద్యం తాగి తూలుతూ మదోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుణ్ణి ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. పారేస్తే ఆ రోజున పులశ్చ బ్రహ్మ వెళ్ళి, తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రావణాసురుణ్ణి. అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడు. పరశురాముడి చేతి విష్ణు చాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా అని నిన్ను జరగొన్న అర్జుని పెరుగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. 14,000 మంది కరదూషణాదులున్న రాక్షసుల్ని అరణ్యంలో మోహరించావు. రాముడొక్కడే లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక్క మాట మాట్లాడకు, నా మీద ఒట్టన్నాడు. అన్నయ్య నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి ఇవాళ చూడు రాముడి యుద్ధం ఏమిటో అన్నాడు. 14,000 మంది ఎదురు నిలబడ్డారు. ఎప్పుడు బాణం తీశాడు